చెప్పరా. వచ్చిందా? ఇంకా రాలేదు. సరే, మార్నింగ్ చొక్కా ఐరన్ చేసి ఉంచాను, అది వేసుకుని వెళ్ళావు కదా? అదే వేసుకున్నా. ఓకే, నేను చెప్పింది గుర్తుంది కదా? ఏం పెద్దగా ఆలోచించేస్తున్నాం. ఫుడ్ గురించి అయితే టెన్షన్ తీసుకోగా, సన్నిగాడు చెప్పే ఆడు ప్రిపేర్ చేస్తున్నారులే. ఏహే అది కాదు. మరేంట్రా నీ బాధ? నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏంటి, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? రేపు పెళ్లి చూపులు కూడా ఫిక్స్ చేశారు. ఏంటి, పెళ్లి చూపులు ఫిక్స్ చేశారా? రే నేను చెప్పింది అడుగుతావు ఏంట్రా? సారీ కానీ ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? నా కాలేజ్లో ఒక క్రష్ ఉండేదని చెప్పాను, గుర్తుందా? తనే మిత్ర. ఏంటి, మిత్ర పెళ్లి కూతురా? రే ప్లీజ్ రా. సర్లే, సారీ, చెప్పు. ఇంకేంటి చెప్పేది? అంతే. అంతే ఏంట్రా? అంతే. నీకు అర్థమైతే రేపు ఏం జరుగుతుందో? నీ క్రష్తో నీ పెళ్లి చూపులు రా. ఇలాంటి ఛాన్స్ ఎవరికైనా వస్తుందా? నువ్వు ఇష్టపడ్డ అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ అంటే ఆ ఫీల్ హై ఉంటుందిరా. రే ఆపరా. నేను ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అన్న విషయం ఆ అమ్మాయికి ఇంకా తెలీదు. అయితే ఇప్పుడు చెప్పు. లేదురా, నాకు తెలిసినంతవరకు తనకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. మా కాలేజీలో వాళ్ళది డ్రీమ్ కపుల్. అలాంటిది తను ఇప్పుడు పెళ్లి చూపులు ఒప్పుకుందంటే మేబీ తను ఇష్టపడి ఒప్పుకోపోయి ఉండొచ్చు. బాబురే బంగారు రాజా, వచ్చిన అవకాశం దెంగెట్టుకో బాగా. ఒక నార్మల్ పెళ్లి చూపులు ఎలా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేయి. కాదు నీ పెళ్ళి క్యాన్సిల్ అయిందా, నేనే ఫోన్ చేసి చెప్తాను మీ అమ్మ నాన్నకి నీ వల్లే క్యాన్సిల్ అయిందని. రే, నువ్వు అమ్మాయిని ఎంత ఇష్టపడ్డావు ఎక్స్ప్రెస్ చేయరా. ఇంప్రెస్ అయితే హ్యాపీయే కదా, అర్థమైందా? ఇప్పుడు నా ఫీలింగ్స్ తనకు చెప్పి తన మనసు బాధపట్టాలని అయితే లేదు, కానీ అసలు ఏమైందో తెలుసుకోవాలి. అందుకోసమైనా వెళ్తా. రే గుర్తుందిరా బాబు, తొబ్బగా ఫోన్ పెట్టు, నేను చూసుకుంటాలే. ఓకేరా. హాయ్. హలో. హాయ్. ఏదో ఆలోచిస్తున్నాను, ప్లీజ్. మీకు ఇది ఫస్ట్ టైమా? ప్లీజ్ యు గో ఆన్. పర్లేదు, ముందు మీరు చెప్పండి. నాకు ఇది ఫస్ట్ పెళ్లి చూపులే. ఓహో, అందుకే ఎంత టెన్స్గా ఉన్నారు? అందుకేనా అంటే అంతే, అందుకే టెన్షన్గా ఉన్నా. మీకు? నాకు చాలా సంబంధాలు వచ్చాయి, కానీ అన్నీ చూడకుండా రిజెక్ట్ చేస్తూ ఉన్నా. బట్ పెళ్లి చూపులు ఇదే ఫస్ట్. ఎందుకు మిగతావి? 1 వెజ్ ఫ్రైడ్ రైస్. మీకు? సేమ్. అంతే. మీరు నాన్ వెజ్ మానేశారా? నేను నాన్ వెజ్ మానేయడం ఏంటండి, నాకు నాన్ వెజ్ లేకపోతే ముద్దు కూడా దిగదు. కాకపోతే ఈరోజు థర్స్డే కదా, సాయిబాబా కోసం. వెయిట్, వాట్? నేను నాన్ వెజ్ తింటానన్న విషయం మీకెలా తెలుసు? రోజు ఫుడ్ కోర్ట్లో చిల్లీ చికెన్, ఫుల్ స్పైస్ అని ఆర్డర్ ఇచ్చేవారుగా. ఓ, అయితే నేను మీకు గుర్తున్నాను అనమాట. అఫ్ కోర్స్. అండ్ నేను కూడా మీలాగే మండే మాత్రం తిన్ను, మిగతా అన్ని రోజులు తింటాను, శివయ్య కోసం. తెలుసు. ఏంటి? ఏం లేదు, కంటిన్యూ. సో ఒకరోజు మీ ఆర్డర్ నాకు, నా ఆర్డర్ మీకు వచ్చింది. ఇదేంటి ఇంత స్పైసీగా ఉందా అనుకునే లోపు మీరు పక్కన ఓనర్తో గొడవపడడం చూసా. సో ఫస్ట్ టైం అదే మిమ్మల్ని చూడడం. సో అలా గుర్తుండిపోయారు. ఓ, ఏదైతేనే నేను మీకు గుర్తులేనుగా. అయ్యో, మీరు నాకు గుర్తులేకపోవడం ఏంటండి? మీరు కాలేజ్ మొత్తం ఫేమస్ కదా, మీరు, విక్రమ్.
ఆ, సర్లేండి అది వదిలేండి. అయినా మీరు నాకు ఒక పార్టీ బ్యాలెన్స్ ఉన్నారు. నేనా? దేనికి? మన కాలేజ్ ఫెస్ట్కి మీరు కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే మన సీనియర్స్ మీ స్లాట్ని తీసుకొని ఏదో మాస్ సాంగ్ ప్లాన్ చేశారు, గుర్తుందా? హా, కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు రాకపోవడం వల్ల ఆ స్లాట్ మళ్ళీ మీకే ఇచ్చారు, గుర్తుందా? హా, అదెలా మర్చిపోతా. దాన్ని అడ్డం పెట్టుకొనే ఐఎమ్ గుడ్ ఎట్ కల్చరల్ యాక్టివిటీస్ అని అబ్రోడ్లో సీట్ కూడా తెచ్చుకున్నా. దానికి మీ పార్టీకి సంబంధం ఏంటి? పోనీలేండి, నాకు పార్టీ ఇవ్వక్కర్లేదు కానీ ఆ రోజు లాస్ట్ మూమెంట్లో మన సీనియర్స్ వాష్రూమ్లో ఉండగా ఆ వాష్రూమ్ని పాపం ఎవరో లాక్ చేసి వచ్చారంట. కనీసం వాళ్ళకైనా పార్టీ ఇవ్వండి. వాట్? సీరియస్లీ? హ్మ్. సో నేను మీకు తెలుసు అనమాట. చూడండి, మీరు నాకు గుర్తుండడం కామనే, కానీ నేను మీకు గుర్తుంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంకేంటి సంగతులు? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అసలు పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అంటే మీరు విక్రమ్ ఒకప్పుడు రిలేషన్లో ఉండేవాళ్ళు కదా, అసలు ఏం జరిగింది? ఇట్స్ ఓకే, మీకు ఇష్టమైతేనే చెప్పండి, లేదంటే నో ప్రాబ్లం. చెప్పడానికి ఏమీ లేదు. స్టార్టింగ్లో మేము అందరిలాగే వీఆర్ వెరీ హ్యాపీ. ఐ లవ్ హిమ్ ఎ లాట్. అదే నేను చేసిన మిస్టేక్. స్టార్టింగ్లో హీ వాజ్ వెరీ అండర్స్టాండింగ్. తన మీద నాకు చాలా లవ్ ఉండేది. ఆ లవ్తోనే నేను అన్నీ షేర్ చేసుకునేదాన్ని, ఇంక్లూడింగ్ మై క్రష్ లిస్ట్. ఓ, ఏంటి అలా చూస్తున్నారు? లవ్ చేసే అమ్మాయిలకి క్రష్ ఉండకూడదా? చచ్చా, నేను అలా అనట్లేదు. అమ్మాయిల గురించి నాకు తెలియదు కానీ అబ్బాయిలకి మాత్రం వాళ్ళు ఎంత డీప్గా లవ్ చేసినా ఒక అమ్మాయిని అడ్మైర్ చేయడం అన్నది కామన్. అడ్మిరేషన్ అండ్ లవ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఆ రెండూ ఒకటి కాదులేండి. అయినా మనకి అడ్మిరేషన్ మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లీజ్ యు గో ఆన్. కొన్ని రోజుల తర్వాత తనకి నా మీద ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి. హీ అబ్జెక్టెడ్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మన కాలేజ్ ఫెస్ట్లో నేను డాన్స్ చేయడం కూడా తనకి ఇష్టం లేదు. అందుకే సీనియర్స్ని రెచ్చగొట్టి ఆ స్లాట్ వాళ్ళు తీసుకునేలా చేశాడంట. వాట్? యా, అండ్ దట్ వాజ్ అవర్ లాస్ట్ మీటింగ్. తర్వాత నేను వాడి ముఖం కూడా చూడలేదు. మరి ఈ విషయం నాకెంత తెలియలేదు. వాట్? ఆహా, ఏం లేదు. బట్ ఎందుకలా? యు ఆర్ డూయింగ్ వాట్ యువర్ బెస్ట్ ఎట్. దానివల్ల బ్రేకప్ చెప్పాల్సిన అవసరం ఏముంది? గత 5 yearsగా నాకు ఇదే క్వశ్చన్ ఉండేది. ఇందాకే క్లారిఫై అయింది. ఇందాకే మీరే అన్నారుగా ఆ సీనియర్స్ని లాక్ చేసింది మీరేనని. దానికి మీ బ్రేకప్కి సంబంధం ఏముంది? సంబంధం ఉంది. యువర్ హిజ్ ప్రాబ్లం. నాతోనా? హీ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ యువర్ క్రష్ కదా. అండ్ యు ఆర్ మై క్రష్. వాటర్ తీసుకోండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇందాక మీరే అన్నారుగా అడ్మిరేషన్ లవ్ వేరని. సేమ్. ఐ ఫెల్ట్ యు వర్ గుడ్ లుకింగ్. సో నేను తనతో అదే షేర్ చేసుకున్నా. సారీ అండి, అసలు నా వల్ల మీ రిలేషన్లో ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అయ్యయ్యో, అలా అనుకోకండి. అయినా మీరెందుకు సారీ చెప్తున్నారు? మీరు నాకు మంచి చేశారుగా. మీ గురించి తనకి చెప్పకపోయి ఉంటే తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసేది కాదు. అండ్ ఐ వుడ్ హ్యావ్ సఫర్డ్.
ఇప్పుడు విడిపోవడం వల్ల హర్ట్ అయినా ఐ వాజ్ ఫైన్. అండ్ మోర్ ఓవర్ ఐ వెంట్ టు అబ్రాడ్ అండ్ కంప్లీటెడ్ మై MBA. ఇందులో నేను నష్టపోయిందేం లేదు. సో చిల్. యాక్చువల్లీ నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి. అంటే మీకు ఈ విషయం చెప్తామని రాలేదు, బట్ మీరు చెప్పింది విన్నాక ఐ షుడ్ సే దిస్. ఐ యూస్ టు హ్యావ్ క్రష్ ఆన్ యూ ఇన్ కాలేజ్. తెలుసు. వాట్? ఎలా తెలుసు? నేను అసలు మన కాలేజ్లో కూడా ఎవరికి చెప్పలేదే. అమ్మాయిలో ఒక అబ్బాయి చూస్తున్నానని ఎవరు చెప్పక్కర్లేదు. వీ నో దాట్. మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు, ఎలా చూస్తున్నారు అన్నది కూడా మాకు తెలుసు, కానీ చెప్పమంతే. సో అంతేనా? ప్రస్తుతానికి అయితే ఇంతే. చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళ్తుందో. మీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయా? ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ ఉంది. ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ ఫ్రమ్ ద డే ఐ సా యూ. అడగండి. మీ నంబర్?